హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ లోక్సభ సీట్లపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈటల. బీజేపీలో ఈటల పరిస్థితి ప్రశ్నార్థకమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టు మీదున్న ఈటల ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు. హుజూరాబాద్, గజ్వేల్లో పోటీ చేసిన ఈటల 2 చోట్ల ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత బీజేపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్రనేతల దగ్గర ఆయన పలుకుబడి బాగా తగ్గిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో రాజేందర్ పార్టీ మారి ఆలోచనలో ఉన్నారని, కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఈటల ఖండించారు. కాంగ్రెస్ లోకి పోయేది లేదని, అదంతా తప్పుడు ప్రచారం అని, తానంటే ఇష్టం లేని వారు పుట్టించిన టాక్ అని హస్తం పార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు కూడా. ఇదంతా ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఈటల సిద్ధమవుతున్నారు. ఈ మధ్య అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు తన మనసులోని మాట బయట పెట్టారు కూడా. వచ్చే ఎన్నికల్లో తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేయనున్నట్లుగా ఈటల ప్రకటించారు. అయితే ఈ అనౌన్స్మెంట్ కమలం పార్టీలో ప్రకంపనలు క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈటల కరీంనగర్ టికెట్ అడిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఒక సమయంలో అడిగారు కూడా. అయితే సిట్టింగ్లకే సీట్లు అనే షా ప్రకటనతో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. అయితే మెదక్ నుంచి పోటీ చేయాలని ఈటలకు సూచించిన ఆయన అంగీకరించలేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే తనకు మళ్లీ కష్టం అవుతుందని ఈటలకు తెలుసు. దీంతో మల్కాజిగిరి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ఈటల ప్రకటించారనే టాక్ వినిపిస్తోంది. ఇదే కొత్త చర్చకు కారణమవుతోంది. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ బీజేపీ నేతలు ఈటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈటల నుంచి మాత్రమే మల్కాజిగిరి ప్రకటన వచ్చింది. అధిష్టానం నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. దీంతో ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈటలకు టికెట్ ఇస్తే బీజేపీ నేతల నుంచి గొడవ, ఇవ్వకపోతే ఈటల పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం. ఎలా చూసినా బీజేపీలో కొత్త చర్చ మొదలు కావడం ఖాయంగా కనిపిస్తుంది.